రాష్ట్రంలోని అతి పెద్దదైన గుంటూరు నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియానికి మహార్దశ తీసుకొచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ తెలియజేశారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహకారంతో బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధి కోసం 170 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేశామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి స్టేడియాన్ని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రహ్మానందరెడ్డి స్టేడియంలోని వాకింగ్ ట్రాక్ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల నిర్వహణ చేపట్టనున్నామని చెప్పారు. మల్టిపుల్ యూసేజ్ దాని పక్కనే దీంట్లో పెడతారా, అది పెడతారా? దీంట్లో పెడతారు. ఇదంతా ఎలా చేస్తారు? లెవెల్ తీస్తారా? ఇక్కడ అవుతుంది. అదే లోపల పెట్టుకోవచ్చు. ఈ పాయింట్ వెళ్ళేటప్పుడు చేసిన గేమ్ కొనుక్కొని పట్టుకెళ్ళిపోతున్నాను. లైవ్ ఇచ్చే డైరెక్ట్ నుంచి కొనుక్కొని లైవ్ ప్రోగ్రామ్కి వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ ప్రోగ్రామ్కి వెళ్ళాలంట. అందుకు వెళ్ళిందారు అనుకున్నాను. రికార్డ్ అవుతుంది. వాళ్ళందరూ కూడా ఎవరు బయలు వాళ్ళు చెప్తున్నారు. శంకుస్థాపన ఈ పాయింటే పెట్టినా శంకుస్థాపన సరే అక్కడ పెట్టండి. డయాస్ అక్కడ పెట్టుకోండి. లెవెల్ చేసేసిన తర్వాత ఈవినింగ్ వస్తారా? నేను ఈవినింగ్ ఒకసారి మా ఫ్రెండ్స్ కుక్కలు స్థైర్య విహారం చేస్తున్నటువంటి పరిస్థితులు కానీ, వాకింగ్ ట్రాక్ మీద అనేక ఇబ్బందులు పెడుతూ ప్రజలు ఈ రకంగా బ్రహ్మానంద స్టేడియం పూర్తిగా శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ముఖ్యంగా గౌరవ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో పదే పదే ఈ బ్రహ్మానందరెడ్డి స్టేడియాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వ దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి దృష్టి గారికి, అలాగే కేంద్ర మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి డీపీఆర్ ని రెడీ చేసి దాదాపు 170 కోట్ల రూపాయలతో ఇక్కడ అవసరమైనటువంటి ప్రతి ఒక్క ఈవెంట్ గురించి కూడా ప్రతి ఒక్క ఈవెంట్ ని కూడా ఇక్కడ పెట్టాలనేటువంటి ఆలోచనతో 170 కోట్లతో డీపీఆర్ ని రెడీ చేయడం, ఖేలో ఇండియాని ఆ ప్రపోజల్స్ అన్ని పంపించడంతో ఇప్పుడు 14 కోట్ల రూపాయలు ఇనీషియల్ గా ఒక మల్టిపుల్ కాంప్లెక్స్, దాంట్లో 19 కోర్ట్స్, షటిల్ కోర్ట్స్ కానీ, బ్యాడ్మింటన్ కోర్ట్స్ కానీ, అలాగే జిమ్ కానీ, క్యాఫెటేరియా కానీ, ఇట్లా ఒక 14 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలని 26వ తారీఖున ఉదయం 10 గంటలకి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. కావున క్రీడా ప్రియులందరూ కూడా గుంటూరు నగరంలో బ్రహ్మానందరెడ్డి స్టేడియం డెవలప్మెంట్ కావాలని చెప్పి కోరుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈవెంట్లో భాగస్వాములై తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో మన యొక్క ఈ క్రీడా ప్రాంగణాన్ని మరింత అభివృద్ధి చేసుకునేటువంటి దిశగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఇటువంటి కార్యక్రమానికి నాంది పలికినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేంద్ర మంత్రి గారికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు కేలో శాప్ ఆధ్వర్యంలో, శాప్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మాస్టర్స్ అథ్లెటిక్స్ అంటే దాదాపు 45-50 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలందరూ కూడా అథ్లెటిక్స్ లో ఇంట్రెస్ట్ ఉండి సుదీర్ఘకాలం పాటు అథ్లెటిక్స్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఈవెంట్ ని శాప్ ఈరోజు తీసుకోవడం చాలా సంతోషం. తప్పకుండా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాం.